హాయ్ అండి. ఈరోజు మనం అందరం ఆడపడుచులు అలంకరించుకునేటువంటి బంగారం ధర సామాన్య ప్రజలను కలవరపెట్టేస్తుంది. ఈరోజు తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారం హైదరాబాద్ వచ్చేసరికి 1,56,700 ఉంది. ఇది కాన్స్టాంట్ అని కాదు, స్వల్ప రేట్‌తో పెరుగుతుంది, స్వల్ప రేట్‌తో తగ్గుతుంది. ఇది ఇండియాకి వచ్చేసరికి బంగారం రేటు అనేది మరి తగ్గు హెచ్చులు ఉంటుంది. అంటే ఇతర దేశాల ప్రభావం కూడా చూపుతుంది. బంగారం పెరిగేది, బంగారం తగ్గేదని ఇతర దేశాల ప్రభావం కూడా మన ఇండియాలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి బంగారం అనేది ఇప్పుడున్నటువంటి 10 డేస్ గ్యాప్లో అయితే బంగారం స్వల్పంగా పెరగడం జరుగుతుంది, స్వల్పంగా తగ్గడం జరుగుతుంది. కాబట్టి సామాన్య ప్రజలను కలవరపెట్టేస్తుంది. కొనే ముందు ఆలోచించి కొనాలి. ఎందుకంటే కొన్న తర్వాత తగ్గిపోవడం కానీ, పెరిగిపోవడం కానీ జరిగితే మనమే బాధపడతాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బంగారం 24 క్యారెట్లు వచ్చేసరికి హైదరాబాద్ విషయానికి వస్తే 1,56,740 రూపీస్ ఉంది. మేబీ ఇది పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి, పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి ఇది చాలా స్వల్పంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 1,70,000 మేబీ అక్కడి వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మేబీ ఇది కాన్స్టాంట్ అంటే కాదు, మళ్ళీ ఫ్యూచర్ ట్రేడింగ్లో చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ తగ్గే ఛాన్సెస్ వాళ్ళ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 1 or 2 మంత్లలో పెరిగే అవకాశాలు అయితే, స్వల్పంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మేబీ ఆఫ్టర్ ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే చాలా బంగారం తగ్గే ఛాన్సెస్ చాలా నిపుణుల అంచనాలను వేసుకొని చూసినట్లయితే చాలా స్పష్టంగా తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది పూర్తిగా తగ్గుతుందని కాదు, పూర్తిగా పెరుగుతుందని కాదు. మేబీ పెరిగే ఛాన్సెస్ కన్నా తగ్గే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొనే ముందు చాలా జాగ్రత్తగా చాలా కొనాలా వద్దా అని ఆలోచించుకొని సామాన్య ప్రజలు ఈ బంగారం కొనాలా వద్దా డైలమాలో ఊరు కాబట్టి నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ 10 డేస్ బ్యాక్లో 1,000, 2,000 పెరగడం కానీ, 1,000, 2,000 తగ్గడం కానీ చాలా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు కొనే ముందు కొనాలా వద్దా అనేది ఆలోచన చేసుకొని కొనండి. ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చేది వేసవి కాలమే కాబట్టి పెళ్ళిళ్ళు భారీ ఎత్తున ఉంటాయి. కాబట్టి ఇది స్వల్ప రేట్ తోటి పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ ట్రేడింగ్లో చూసుకున్నట్లయితే మనం ఈ 1,70,000 కాన్స్టెంట్ అంటే కాదు, మళ్ళీ తగ్గే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ బంగారం పెరగడం తగ్గడం అనేది ఇతర దేశాల ప్రభావం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇతర దేశాల ప్రభావం కూడా మన ఇండియాలో గోల్డ్ రేట్ పెరిగే ఛాన్సెస్, చాలా తగ్గే ఛాన్సెస్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొనే ముందు చాలా జాగ్రత్తగా మీరు కొనాలా వద్దా అనేది, ఎందుకంటే మీరు కొన్న తర్వాత బాధపడవలసిన అవసరం ఉంటుంది. కొన్న వాళ్ళకు ఇప్పుడున్నటువంటి రేట్ వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసరికి 1,56,740 రూపీస్ ఉంది. మరి పెరిగితే కొన్న వాళ్ళకు బెనిఫిట్గా ఉంటుంది, తగ్గితే మరి కొన్న వాళ్ళకు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సెన్సస్ ప్రకారం చూసుకున్నట్టయితే స్టాక్ ఎక్స్చేంజ్ ఇది మేబీ కాన్స్టాంట్గా స్వల్పంగా పెరగడం కానీ, స్వల్పంగా తగ్గడం కానీ అది ఇట్లా డైలమా ఉంటుంది. కాబట్టి కొనేవారికి కానీ చాలా కీలకం. ఎందుకంటే కొన్న తర్వాత మేబీ మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయా అనేది కొంతమంది మనకు సజెస్ట్. కాబట్టి కొనాలా వద్దా అనేది మీరు ఆలోచన చేసుకొని
తీసుకుంటే చాలా మంచిది. తద్వారా నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. ఇది అందరికీ షేర్ అయ్యేటట్టుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలతోటి అప్ టు డేట్ వరకు అప్ టు డేటా అంటే మనకు న్యూ డేటా అంటే రోజు వచ్చేటటువంటి సమాచారం ప్రకారం మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని నమ్మండి. థ్యాంక్ యూ సో మచ్.